సృష్టి ప్రారంభంలో ఎటువంటి రూపం లేదు, కేవలం పరబ్రహ్మతత్వం మాత్రమే ఉన్నది. ఆ పరబ్రహ్మం నుండే రెండు శక్తులు, శివతత్వం, చైతన్యం, శక్తితత్వం, స్పందన పుట్టాయి. ఆ శక్తి సత్య, జ్ఞాన, ఆనంద స్వరూపిణి, సకల జగత్తుకి మూలం. అదే అనంత పరాశక్తి వివిధ కాలాల్లో అనేక రూపాలలో అవతరించింది. దుర్గా, కాళీ, లలిత, గాయత్రి, లక్ష్మి, సరస్వతి. అయితే అన్ని శక్తులు ఒకే రూపంలో సమగ్ర శక్తిగా ఏకమై అవతరించిన రోజు విజయదశమి. ఆ రోజు పరమశక్తి శ్రీ రాజరాజేశ్వరిదేవి రూపంలో ప్రత్యక్షమైందని పురాణాలు చెబుతాయి. ఇది శ్రీలలిత త్రిపురసుందరి రూపానికి విస్తారమైన, రాజసమయమైన, రాజాధిరాజ్యమైన రూపం. ఆమె అవతారం సాక్షాత్ శ్రీచక్రాధిష్టాత్రి దేవి. ఆమె పాలనలో భక్తులు ఆధ్యాత్మిక విజయం, జ్ఞానం, ధర్మం, వైభవం పొందుతారు. ఆ శక్తి స్వరూపమే అనంతకాలంలో ఆదిశక్తి పరమేశ్వరి. అదే తరువాత శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతరించింది. ఆమె శివుని సహధర్మచారిణి. ఆమె లేకుండా శివుడు నిశ్చలము. ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే సృష్టి, స్థితి, లయం జరుగుతుంది. విజయదశమి నాడు అన్ని దేవతల శక్తులు ఒకచోట సమాగమించాయి. దుర్గాదేవి యుద్ధాల అనంతరం శాంతరూపంగా శాంతి, జ్ఞానం, సౌందర్యం, కరుణ రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఆ రూపమే రాజరాజేశ్వరి. రాజులలో రాజీ, శక్తులలో శక్తి, మాతలలో పరమమాత. ఆమె అనుగ్రహంతో దుర్మార్గం నశిస్తుంది, సత్యం విజయం సాధిస్తుంది, భక్తుని హృదయం శ్రీచక్రంలా ప్రకాశిస్తుంది. విజయదశమి నాడు రాజరాజేశ్వరి దేవిని పూజించడం అంటే మనలోని శక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని మేల్కొలిపి అహంకారాన్ని జయించి ధర్మపదంలో విజయాన్ని పొందడం. ఆమె చేతుల్లోని పాశం మన మనస్సును ఆకర్షించి ధర్మమార్గంలో నిలిపే సంకేతం. ఆమె అంకుశం మనలోని దుర్వాసనలను నియంత్రించే శక్తి. ఆమె బాణాలు, ధనుస్సు మన అహంకారం, లోభం, మోహం మీద దాడి చేసే జ్ఞాన సాధనాలు. ఆమె కరుణామయ చూపు జీవులను బంధనాల నుండి విముక్తి చేస్తుంది. ఆమె అవతారం మనకు చెబుతుంది, ప్రపంచంలోని ప్రతి యుద్ధం బయటన కాదు, మనలోనే మొదలవుతుంది. విజయదశమి రోజున ఆమె ఆరాధన మన జీవితంలోని ప్రతి యుద్ధంలో జ్ఞానం, శాంతి, విజయం సాధించడానికి దారి చూపుతుంది.